వదిలేయండి, కావాలంటే రేపు పడుకోండి, ఇవాళ ఒక్కరోజు వదిలేయండి. వద్దండి, ఇవాళ ఒక్కరోజు వదిలేమన్నానా? వద్దండి, వద్దు, మీకు దండం పెడతానండి, వెళ్ళిపోండి. వద్దండి, వద్దు. అగ్ని పర్వతంలాగే ఇప్పుడే పగిలిపో, సలసల సలసల అగ్ని ద్రావకం లావా నీవై సాగిపో, చక 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 మెడలను నరికే ఖడ్గమై, చరర చరర చర చెర్రు చెర్రుమని మెరుపు వేగమై కదిలిపో, నేలరాల్చు దుర్మార్గం కాలదన్ను విషదుర్గం, ప్రతీకారమే తీర్చగా నీ తండ్రి గుండె శాంతించగా, చిక్కిన కాలు సతి మంటలు కళ్ళలోన కదలగా, కాపాడమన్న చెల్లి మధుల మెదలగా, ఇక నరికై శత్రుతలను బంతుల వలె రాలగా, ఏ అన్నకు ఏ చెల్లికి నీలాగా జరగకుండా, ఏ తండ్రికి ఏ ఊరిలో ఈ ఆపద రాకుండా, దుర్మార్గుల శరీరాలు తుత్తునియలు చేసేయి. గణపతి ఓ గణపతి, ఓ గణపతి, ఓ గణపతి, ఓ గణపతి. రై ఏంటో చూడు. 빨리! 빨리!
ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం నేరస్తుడు ముద్రగడ గణపతి వరప్రసాద్కి ఉరి శిక్ష విధించడమైనది. చెప్పు తాత. బాబు నాన్న నేనన్న స్నానం చేయించి పువ్వులు పెట్టు, వాళ్ళు వచ్చేస్తారు. అయ్యో అత్తరైపోయింది, ఉండండి కొనుక్కొస్తా. అబ్బాయి అబ్బాయి అత్తరుందా? అత్తరు కావాలా? ఆ లారీ ఎక్కు, ఎంత కావాలంటే అంత అత్తరు. అలాగలాగే. డబ్బుతో మంచాన పడ్డ నా తండ్రి మీద కనికరం లేకపోగా, మతి స్థిమితం తప్పిన నా చెల్లెల మీద సానుభూతి చూపించకపోగా, మనిషి అన్న ప్రతి ఓడు నా చెల్లెల మీద మగతనం చూపించారు సార్. అన్నా అన్నవాడు చావుకు దగ్గరై నా అన్నవాడు లేని నా చెల్లిని ఆకలి తీరుస్తామని, అన్నం పెడతామని వాళ్ళ ఆకలి తీర్చుకున్నారు సార్. చెప్పండి స్వామి, నేను మర్డర్ చేశానా, మోక్షం కలిగించానా? చెప్పండి. ఏంటి స్వామి, కన్నీళ్లు కారుస్తున్నారా? ఈ అభాగ్యుడి కథ విని బాధపడుతున్నారా? స్వామి, నా కావలసింది ఓదార్పు కాదు, ఒక్కరోజు విడుపు. స్వామి, నన్ను ఒక్కరోజు వదిలేయండి. నా బతుకులో నిప్పులు పోసిన వాళ్ళ కాష్టాలకు నిప్పంటిచ్చొస్తాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఒకేసారి ఊరి తీస్తారు, 100 సార్లు హింసించి చంపుతారు. మీ ఇష్టం స్వామి, మీ ఇష్టం. నిన్ను ఒక రోజంతా వదిలిపెట్టి నేను భజనలో కూర్చోవాలంటావు. స్వామి శరణయ్యప్ప, నిన్ను అరగంట బయటికి తీసుకెళ్తేనే ఒక మర్డర్ చేసుకొచ్చావే, ఒక ఫుల్ డే వదిలిపెడితే అమ్మో ఇంకేమైనా ఉందా? భారతదేశంలో జనాభా ఎక్కువ అన్న వాడిని చెప్పించి కొట్టే స్థాయిలో మర్డర్లు చేయవు నాయనా. నా వల్ల కాదు ప్లీజ్. ఇలా ఫ్లాష్ బ్యాక్లన్నీ వింటూ పోతే ఈ సెంట్రల్ జైల్లో సెల్లుకు ఒకరికి సెంటిమెంట్ స్టోరీ ఉంటది. మా అమ్మని చంపారండి, మా ఆయన పొడిచారండి అంటూ చెప్పిన ఫ్లాష్ బ్యాక్లన్నీ విని మిమ్మల్ని వదిలిపెడితే ఈ దేశంలో శవాలు, ఈ జైల్లో మేము మిగులుతాం. ఇంకాసేపు నీ కన్నీటి కథ వింటే నాకు టెన్షన్ వచ్చి ఈ మాలకి సెలవిచ్చి నల్లలుంగి విప్పేసి జీన్స్ ప్యాంట్ వేసుకొని నేను రిప్లై అయిపోగలను. వద్దు స్వామి వద్దు, ఇప్పటికే సెంటిమెంట్ కు పోయి ఆయింట్మెంట్ రాయించుకున్నాను. నా వల్ల కాదు స్వామి. స్వామియే శరణమయ్యప్ప. వెళ్ళండి స్వామి, వెళ్ళండి. సాటి మనిషి బాధ అర్థం చేసుకోలేని మీ భక్తికి శతకోటి దండాలు. వెళ్ళి మీ పెళ్ళాం బిడ్డలతో జల్సాగా గడిపి డిసెంబర్లో శబరిమలైకి, మేళల్లో సిమ్లా ట్రిప్పులు వేసుకొని వచ్చిన జీతాలు లెక్కలు కట్టుకుంటూ బతికేయండి. పండి స్వామి శరణమయ్యప్ప. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి మళ్ళీ ఇంట్రాగేషన్? ఎస్ సార్. ఎరగొట్టిన నోరిప్పలేదు, మీరొచ్చి ఏమి ఇప్పిస్తారు? విరక్కొడితే నేరస్తులు నోరు విప్పరు సార్. మరి విప్పుటారా? సర్లే, విప్పటేండి నోరు. మీ అబ్బాయిని గురుకుల పాఠశాల చేర్పించాను. మీ నాన్నగారు అస్థికలు జాగ్రత్త చేశాను. మీ చెల్లెల శవాన్ని మార్చురీలో భద్రపరిచాను. మిమ్మల్ని తప్పించడానికి ఏర్పాటు చేశాను. నేను డ్యూటీ నుంచి సస్పెండ్ అయినందుకు ఫీల్ అవడం లేదు సార్.
ఆ నేచర్ని మటుకు లైఫ్ నుంచి డిస్మిస్ చేయకపోతే ఫీల్ అవుతాను. వస్తాను సార్. తినవయ్యా, నా మాట వినవయ్యా, ఆయన వచ్చేస్తారు. లేట్ అయితే కలుపుతా, ఇంకా లేట్ అయితే ఇది కూడా కలుపుతా.